ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం దురదృష్టకరమన్న సీఎం రేవంత్ రెడ్డి మనోధైర్యం కోల్పోకుండా పట్టుదలతో మిగతా పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. నల్గొండకు శాశ్వతంగా సాగునీటి అవసరాలు తీర్చే సంకల్పంతో సర్కార్ పనిచేస్తుందని పునరుద్ఘాటించారు. ప్రమాదంలో చిక్కుకున్న బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. అంతకుముందు ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద కొనసాగుతున్న సహాయక పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్తో కలిసి పరిశీలించారు. రక్షణ చర్యలకు సంబంధించి సహాయ బృందాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. సొరంగ మార్గంలో పనులను ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన అధికారులతో సమావేశమయ్యారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఆపరేషన్కు సంబంధించి ప్రతి అంశాన్ని డాక్యుమెంట్గా మార్చాలని పేర్కొన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల 2-3 కిలోమీటర్ల పనిని కూడా పూర్తి చేయలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లయినా పూర్తి చేయాలని అన్ని రకాలుగా దీన్ని పరిశీలించి సాంకేతిక నిపుణులతో చర్చించి ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించడానికి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పనులను వేగంగా పూర్తి చేసి శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంటే అనుకోకుండా ఈ సంఘటన జరిగింది. రాజకీయాలకు అతీతంగా అందరం ఏకమై సమస్యను ఎదుర్కోవాలి, సమస్యను పరిష్కరించుకోవాలి, అందులో బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. నైపుణ్యం ఉన్న 11 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఈరోజు ఇక్కడ పనిచేస్తున్నాయి నిరంతరం. అయినా 8 మంది ఈ ప్రమాదంలో గల్లంతైంది. ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ తెలవలేదు. వాళ్ళు బ్రతికున్నారా, వాళ్ళు మరణించినరా, లేకపోతే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో ఇంతవరకు నిపుణుల్లోకి అంచనాకు రాలేదు. ఇంకా 2-3 రోజులకు ఈ సమస్య కొలిక్కి రావడానికి పడుతుంది. ఇదొక గొప్ప ప్రాజెక్టు. గత నిర్లక్ష్యాన్ని వదిలి ఈరోజు ఆ పనులను పూర్తి చేయాలనుకున్నప్పుడు జరిగిన దురదృష్టకరమైన సంఘటన. ఈరోజు మేము మనోధైర్యం కోల్పోలేదు. ఈరోజు ఇంకా పట్టుదలతోని ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రమాదంలో కుటుంబ సభ్యులు, అందులో ఉన్న కుటుంబాలు ఏవైతే ఆందోళన చెందుతున్నాయో ఈరోజు ఆ 8 మందికి సంబంధించిన కుటుంబాలను ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఆ కుటుంబాలను ఆదుకోవడం మన బాధ్యత. ఈ సమస్యను పరిష్కరించడానికి అవసరమైతే రోబోలను కూడా వాడండి అని చెప్పి ఇప్పుడు అధికారులకు మేము సూచన చేయడం జరిగింది. ఎందుకంటే హ్యూమన్ లాస్ ఉండొద్దు ఇంకా ఫర్దర్ అదే అనుకుంటున్నాం. కానీ ప్రభుత్వం ఏదైనా అధికారికంగా ప్రకటించాలన్నప్పుడు అధికారికంగా దాన్ని మనము కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆ ప్రాణాలు కాపాడడానికి అవర్ ఎఫర్ట్స్ ఆర్ కంటిన్యూయింగ్. చాలా కాంప్లెక్స్ ఇష్యూలు ఆ టనల్ చివర్లో జరుగుతూ టనల్ టెక్నాలజీ విషయంలో, టనల్ యాక్సిడెంట్ విషయంలో ఎక్కువ అనుభవం, నైపుణ్యం వాళ్ళు ఈరోజు ఇక్కడ ఈ సంఘటన స్థలంలో ఉన్నారు. మరి మనందరం కూడా కలిసి ఒక కోఆర్డినేటెడ్ ఎఫెక్ట్తో, ఒక యూనిఫైడ్ కమాండ్తో ముందుకు పోవడం జరుగుతుంది. ప్రాణాలు కాపాడడానికి రెస్క్యూ అండ్ రిలీఫ్ మెజర్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. 30 టీఎంసీ నీళ్లు గ్రావిటీ ద్వారా ఒకసారి మొదలు పెడితే రూపాయి ఖర్చు లేకుండా తెలంగాణ రాష్ట్రానికి 3-4 లక్షల ఎకరాలకి నీళ్లు తీసుకొచ్చే ఈ సొరంగ మార్గం మాకు టెంపరీ సెట్ బ్యాక్ మాత్రమే. ఈ ఎస్ఎల్బీసీ టనల్ వర్క్స్ పూర్తి చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు, మేము మీ అందరికి మనవి చేస్తూ మీకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను.